ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామ క్షేత్రంలో సమతా కుంభ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు 4వ రోజు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19 వరకు సమతా కుంభ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం 5:45 సుప్రభాతం, 6 నుంచి 6:30 వరకు అష్టాక్షరి మంత్ర జపం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలను నిర్వహించారు. అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు శాత్ముజై తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. తర్వాత నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. 18 దివ్య దేశమూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించారు. 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశేష ఉత్సవాల్లో భాగంగా ఆచార్య వరివస్య స్వర్ణ రామానుజులకు మర్యాద సమర్పణ కార్యక్రమం చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 5 గంటల నుంచి 5:45 వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహించారు. ఆడల్ పరగొయిల్ తవర్పోర్ ఆడి వలవన యాదరితే 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళు తమ యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచన రూపంగా రామానుజాచార్య స్వామి వారికి సమర్పించే ఒక అద్భుతమైన కార్యక్రమం. మనం ఇక్కడ సాయంకాలం పూట చూస్తున్నాం. ఒక 18 మంది పెరుమాళ్ళని రామానుజుల వారు సేవించడం, రామానుజుల వారిని మళ్ళీ వారు అనుగ్రహించడంను. కానీ ఇప్పుడు 108 స్వరూపాల్లో తమని ఎక్కడెక్కడో ఉండేటటువంటి తమనందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ స్థానంలో తమతో పాటు ఇక్కడ ఉండి ఇక్కడ సేవించవచ్చే భక్తులందరినీ అనుగ్రహింపనిచ్చినందుకు ఆనందంగా భగవంతుడు రామానుజాచార్యుల వారిని సత్కరిస్తాడు. అలా సత్కరించే కార్యక్రమం ఇప్పుడు జరగబోతోంది. లోపల ఒక్కొక్క దివ్య దేశం దగ్గర నుంచి శ్రీరంగం క్షేత్రం దగ్గర నుంచి ప్రారంభిస్తే శ్రీవైకుంఠం దాకా, అంటే పరమపదం దాకా అన్నమాట ఉండేటటువంటి ఆయా పెరుమాళ్ తమ యొక్క శ్రీ శఠారిని, మాలని, మర్యాదని స్వామి దగ్గరికి పంపించి రామానుజుల వారికి సత్కారం చేస్తారు. రామానుజుల వారు అంత భాగ్యాన్ని తమకి ప్రసాదించారనే ఆనందంతో వారు భగవంతుడికి తమ యొక్క కృతజ్ఞతని సమర్పించుకుంటారు.